భుర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్లీప్, నిద్ర. కరెక్ట్ నిద్ర ఉంటే ప్రాబ్లమ్స్ రావు. ప్రజలు ఏం చేస్తున్నారంటే మామూలు యాక్టివ్ లైఫ్లో జీవించే లైఫ్లో కూడా వాళ్ళు సగం పార్షియల్ స్లీప్ అనే టెండెన్సీలో ఉంటారు. ఈ పార్షియల్ స్లీప్ మీరు ఫుల్నెస్కి తీసుకురాదు. ఇవన్నిటికీ ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ స్లీప్, ద ఇంటెన్సిటీ ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. ఇంటెన్సిటీ ఆఫ్ స్లీప్ కొన్ని విధాలుగా పడుకుంటే మీరు ఈజీగా పడుకోగలరు. అసలు నిద్ర అనేది ఏం చేస్తే నిద్ర వస్తుంది అని మనం చాలా వరకు డౌట్ పడుతూ ఉంటాం. అసలు ఏమి చేయకపోతేనే వచ్చేది నిద్ర. ఏదో ఒకటి చేస్తే వచ్చేది మీకు నిద్ర కాదు. ఏదైనా ఒక పని చేశారు నిద్ర రావటానికి, అప్పుడు యాక్చువల్గా మీరు పనిలో ఉన్నారు కాబట్టి నిద్ర రాదు. నిద్ర అనేది యు ఎర్న్, ఇట్ ఈస్ ఎన్ అవుట్కమ్ ఫ్రమ్ వాట్ యు ఆర్ డూయింగ్ డ్యూరింగ్ యువర్ డే. ఏ రిక్షా పుల్లర్కి, మాన్యువల్ లేబర్కి, కష్టజీవికి చాలా ఈజీగా నిద్ర వస్తున్నది. ఒక ఫిజికల్ లెవెల్లో ఒకటే కాదు, మెంటల్ లెవెల్లో కూడా. యాక్చువల్గా పడుకునేటప్పుడు 100% అసలు కరెక్ట్గా పడుకోవటం రావట్లేదు. మైండ్లో ఏదో ఒక వ్యధ, ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక థాట్, రేపటి గురించి లేకపోతే నిన్నటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచనలు ప్రతి క్షణం మిమ్మల్ని వెంటాడి నిద్ర రానిదు. అది ఈరోజు మనం చూస్తున్న టీవీ ప్రోగ్రామ్స్లో కూడా ఏ మర్డర్, ఏ లూట్, ఏ ఆర్సన్, ఏ రేప్, దెయ్యాలు, భూతాలు ఇలాంటి పిక్చర్స్ చూస్తూ పడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా పడుకునేటప్పుడు మీకు కరెక్ట్ నిద్ర రాదు. యాక్చువల్గా క్వాలిటీ ఆఫ్ స్లీప్, యాక్చువల్గా మెడిటేషన్ విల్ టేక్ యూ ఇంటూ డీప్ థీటా అండ్ డెల్టా లెవెల్స్. ఆల్ఫా లెవెల్స్లో మీరు జనరల్గా మనకి బ్రెయిన్ ఎమిట్స్ సర్టన్ వేవ్స్. 7 to 14 cycles per second is alpha, 14 to 21 cycles per second is beta, and theta is 4 to 7 and delta is 0.5 to 4 cycles per second. మనం నార్మల్గా ఒక 90 minutes సైకిల్ ఉంటుంది. అంటే ప్రతి 1.5 hours మళ్ళీ మీరు ఆల్ఫా లెవెల్కి వచ్చి థీటా డెల్టా నుంచి వచ్చి మళ్ళీ ఆల్ఫాకి వస్తారు. లేకపోతే డీప్గా లేకపోతే మీరు బీటా లెవెల్కి వచ్చేస్తారు. బీటా అనేది అది స్లీప్ కాదు. ఎప్పుడు కూడా ఆల్ఫా లెవెల్లో రావడానికి కొన్ని మీకు టిప్స్ చెప్తాను. జనరల్గా పడుకునేటప్పుడు ఈగో విల్ స్టాప్ యూ ఇన్ యువర్ స్లీప్. ఈగో, నేను రేపటి పని, రేపు సక్సెస్, ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకి చదివించాలి, ఈ రోల్స్, రెస్పాన్సిబిలిటీసు, డ్యూటీసు ఎప్పుడు కూడా మీ నిద్రకి ఆటంకాలు ఇవి.
నిద్ర మీకు కరెక్ట్గా రావాలి అంటే చాలా సింపుల్ ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ నీకు నువ్వు ఇది అంతా ఒక మాయ, అసలు ఏది ఎవరు నువ్వు ఈ బాడీ కాదు, ఈ మైండ్ కాదు, ఈ పేరు గల వ్యక్తి కాదు, ఈ రెస్పాన్సిబిలిటీ కాదు, నువ్వు పేరెంట్ కాదు, ఒక ఆఫీసర్ కాదు, ఒక మేనేజర్ కాదు. నీ నిజస్వరూపం ఏంటి? నీ నిజస్వరూపం సంథింగ్ ఈజ్ డిఫరెంట్, ఏ డీపర్ ఇన్నర్ సెల్ఫ్. ఈ డీపర్ ఇన్నర్ సెల్ఫ్ నీ నిజం, అది కానీ దాంతో ఉండట్లేదు యాక్చువల్గా. కాబట్టి పడుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ నో దట్ ఐఎమ్ నాట్ ఏ హస్బెండ్, ఐఎమ్ నాట్ ఏ వైఫ్, ఐఎమ్ నాట్ ఏ పేరెంట్, ఐఎమ్ నాట్ ఏ మేనేజర్, ఐఎమ్ నథింగ్ టు డూ విత్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఆల్మోస్ట్ యూ షుడ్ కట్ యువర్ body and mind from you. The head, ఈ particular head is the place where your ego is. Thoughts are, మన థాట్స్ అన్నిటికీ. కాబట్టి మీరు ఒక మెంటల్ విజువలైజేషన్ ప్రాసెస్లో you feel that you have cut away your head, you have cut away your legs, you have cut away your hands కంప్లీట్గా. ఇవేమీ లేవు, ఒక్క టోర్సో ఒక్కటే ఉంది. ఈ టార్సో ఫ్రమ్ మెడ నుంచి బొడ్డు ప్రదేశం ఆర్ నావెల్ ప్రదేశం, ఈ ప్రదేశం వరకు ఉన్నది, ఇదే ఉంది నీ దగ్గర. సో దీంట్లో ఈ రెండిటికి మధ్యలో యూ థింక్ దట్ యు ఆర్ డెవలపింగ్ పీస్, ప్రశాంతత, ట్రాంక్విలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటి మధ్యలో విజువలైజ్ దెర్ ఈస్ ట్రాంక్విలిటీ అండ్ పీస్ ఇన్సైడ్ యూ. ఈ పీస్ ఎప్పుడైతే ఉన్నదో నువ్వు కంప్లీట్గా యూ ఫీల్ దట్. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే, ఇవన్నీ ముందు మీకు ఇప్పుడు ఇది కూడా కష్టం అవ్వచ్చు. చాలామంది రూలర్స్, ఎంపరర్స్, కింగ్స్, లీడర్స్, ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్, వీళ్ళందరూ కూడా అందరూ చనిపోయిన వాళ్ళే. ఎవరు ఇక్కడి నుంచి ఏమీ తీసుకొని వెళ్ళలేదు, ఏ ప్రెస్టీజు తీసుకొని వెళ్ళట్లేదు, ఏ పవర్ తీసుకొని వెళ్ళట్లేదు, ఏ అసెట్ కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళట్లేదు. కాబట్టి మీకు నిద్ర హాంటింగ్ అనేది ఒక ప్రాబ్లం ఉంటే, కంటిన్యూ అవుతుంటే, యూ షుడ్ గో టు ఏ బరియల్ గ్రౌండ్, శ్మశానం, శంషాన్ ఘాట్. మీరు ఆ ప్రదేశానికి వెళ్ళి యూ జస్ట్ రీకలెక్ట్ ఆల్ దీస్ పీపుల్. ఎంతమంది ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు, పవర్ఫుల్ పీపుల్, ఇవన్నీ కూడా మీకు అది ఒక 3 రోజులు మీరు వెళ్తే మీకు యూ విల్ కమ్ టు యువర్ రియల్ సెన్సెస్. ఇదంతా ఏ పీరియడ్ బిఫోర్ యూ గో టు స్లీప్. యాక్చువల్గా మీరు పడుకునేటప్పుడు ఒక ముఖ్యమైన ప్రాసెస్ ఏంటంటే, మనం జనరల్గా మన బరువుని మనమే మోస్తూ ఉంటాం. బరువు మనం మోయాల్సిన అవసరం లేదు. ఇది ఎలాంటి పద్ధతి అంటే, ట్రైన్లో కూర్చునేటప్పుడు నువ్వు నీ సూట్ కేసు కానీ నీ లగేజ్ని కానీ ఏ విధంగా అయితే తల పైన పెట్టుకోవు, నీ సీట్ కింద పెడతావు, అట్లాగే నువ్వు పడుకునేటప్పుడు ఒక ప్రక్రియ ఏంటంటే, కంప్లీట్గా శరీరాన్ని వదిలేయాలి, లూజ్గా వదిలేయాలి. ఎప్పుడైతే నువ్వు లూజ్గా వదిలేసావో కంప్లీట్గా యు ఆర్ పాసింగ్ ఆన్ ది టోటల్ వెయిట్ టు ది కాట్, టు ది బెడ్, టు ది మ్యాట్రెస్. కంప్లీట్ ఎలా అంటే కంప్లీట్, ఇది ఎక్కడా కూడా ప్రెషర్ లేదు. కాళ్ళని లూజ్గా వదిలేసావు, హెడ్ని లూజ్గా వదిలేసావు, చేతులను లూజ్గా వదిలేసావు, మొత్తం ఎవ్రీ ఆర్గాన్ లోపల పార్ట్స్ని కూడా కంప్లీట్గా లూజ్గా వదిలేసేయాలి. ఈ లూజ్గా వదిలేసిన తర్వాత యూ పుట్ యువర్ మైండ్ ఆన్ బ్రీదింగ్. శ్వాస ఏ విధంగా పీల్చుకుంటున్నావు, శ్వాస కూడా మనం పీల్చుకుంటున్నది కాదు, దేవుడికి మన ద్వారా శ్వాస లోపలికి వెళ్తుంది, మన ద్వారా బయటకు వస్తున్నది. ఎవరు పంపిస్తున్నారు, ఎవరో తీసేసుకుంటున్నారు. కాబట్టి నువ్వు శ్వాస పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు ఇట్స్ ఓన్లీ ఏ ప్యాసివ్ ప్రాసెస్. నువ్వు ఇక్కడ చేస్తున్నది ఏమీ లేదు. గాడ్ ఈజ్ బ్రీదింగ్ ఇన్ టు యూ, గాడ్ ఈజ్ బ్రీదింగ్ అవుట్ ఆఫ్ యూ. సో ఈ ప్రాసెస్ని గుర్తుపెట్టుకుంటూ రిలాక్సేషన్ మెథడాలజీ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు అబ్డమన్ని వాడతావో, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం శ్వాస దేర్ ఆర్ 3 types ఆఫ్ బ్రీదింగ్. ఒకటి క్లావిక్యులర్ బ్రీదింగ్. ఏంటి? ఈ విధంగా, ఇది క్లావిక్యులర్ బ్రీదింగ్. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో, టెన్షన్ ఎక్కువ ఉంటుందో, అప్పుడు మనం వీటిని వాడతాం.
ఈ ప్రాసెస్ని వాడుతూ ఉంటాం. అలాగే ఇది థొరసిక్ బ్రీదింగ్. ఇది ఏంటంటే చెస్ట్ పార్ట్ని మీరు వాడేటప్పుడు దిస్ ఈజ్ ద సెకండ్ టైప్ ఆఫ్ బ్రీదింగ్. థర్డ్ టైప్ ఆఫ్ బ్రీదింగ్ ఏంటంటే అబ్డామినల్ బ్రీదింగ్. అబ్డామినల్ బ్రీదింగ్ ఏంటంటే చూడండి, ఇలా చేసేటప్పుడు యాక్చువల్గా అబ్డామినల్ బ్రీదింగ్ ఎప్పుడూ కూడా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్కి కనెక్టెడ్, రిలాక్సేషన్కి కనెక్టెడ్. ఎప్పుడు రిలాక్సేషన్కి కనెక్టెడ్ కాబట్టి మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్వాస అబ్డామిన్ని వాడుతూ మీరు పీల్చండి. మీరు జనరల్గా ఎప్పుడైతే మనం గాలి పీల్చుకుంటున్నామో గాలి పీల్చుకునేది ఎప్పుడు ఇన్హలేషన్ ఈజ్ స్ట్రెస్, ఎగ్జలేషన్ ఈజ్ రిలాక్సేషన్. మీరు కంప్లీట్గా చనిపోయిన వాడు ఎలా ఉంటాడో చూడండి. చనిపోయిన బాడీ విల్ ఫ్లోట్ ఆన్ వాటర్. రివర్లో కూడా బరువు ఎక్కువ ఉంటుంది కానీ ఇట్ ఈస్ ఫ్లోటింగ్ బికాస్ దెర్ ఈస్ నో రెసిస్టెన్స్. ఇన్హలేషన్ పార్ట్ ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రెస్. పుట్టేటప్పుడు చూడండి యు ఆర్ క్రయింగ్ బికాజ్ యు ఆర్ జస్ట్ ఇది ఇట్ ఈస్ ఇన్హలేషన్. ఇన్హలేషన్ చనిపోయేటప్పుడు యు ఆర్ టోటలీ, చనిపోయిన వాడికి కంప్లీట్గా ఇట్ ఈస్ టోటల్ రెస్ట్. టోటల్ రెస్ట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఎగ్జలేషన్. ఎగ్జలేషన్ ఎప్పుడూ కూడా ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కాబట్టి ఎగ్జలేషన్కి కాన్సన్ట్రేషన్ చేయండి, ఇన్హలేషన్కి కాదు. ఎగ్జలేషన్ లాంగర్ ఎగ్జలేషన్ చేయండి. ఏ విధంగా అంటే ఇది ఇన్హలేషను, ఎగ్జలేషన్ షుడ్ బి లాంగర్, డీపర్, రిలాక్స్డ్ లైక్ దిస్. ఇది ఇన్హలేషన్. ఎగ్జలేషన్ షుడ్ బి లాంగర్ అండ్ డీపర్. అంటే 4 కౌంట్స్ ఇన్హలేషన్ ఉంటే 8 కౌంట్స్ ఎగ్జలేషన్లా ఉండండి. ఎగ్జలేషన్ షుడ్ బి లాంగర్. ఇవి కాకుండా మీరు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటి అంటే పడుకునేటప్పుడు మీరు చాలా సరెండర్, ఏ లవ్ అంటే ఏ ఫిల్మీ లవ్ కాదు. ఎప్పుడైతే మనం భాష లవ్ అనే పదానికి ఇప్పటికే చాలా మార్పులు వచ్చేసినాయి. లవ్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ సరెండర్, ఏ థాట్స్ లేవు, ఏ టోటల్ మర్జర్, ఏ డిజల్యూషన్. ఈ డిజల్యూషన్ ఎప్పుడు జరుగుతుందంటే పడుకునేటప్పుడు. లెట్ us సే యు ఆర్ నీ మ్యాట్రస్ కింద మ్యాట్రస్తో యు ఫీల్ దట్ యు ఆర్ డిజాల్వింగ్ ఇన్ టు ద మ్యాట్రస్. ఏ పరుపు అయితే మీరు ఉన్నారో ఆ పరుపులో మీరు మర్జర్ అవుతున్న భావం చేయండి. కంప్లీట్లీ యు ఆర్ డిజాల్వింగ్. దేర్ ఈజ్ టోటల్ సరెండర్ ఇన్ టు ద మ్యాట్రస్. ఎప్పుడైతే సరెండర్ ఇన్ టు ద మ్యాట్రస్ యు ఆర్ డీప్లీ ఇన్ లవ్ విత్ ద మ్యాట్రస్. కంప్లీట్లీ యు ఆర్ పాసింగ్ ఆన్ ద వెయిట్ అండ్ యు ఆర్ ఆల్సో ఇన్ టు డీప్ లవ్ విత్ యువర్ మ్యాట్రస్. అలాగే దిండు, మీ పిల్లో, మీ తలగడ, మీరు దాంతో కూడా అదేవిధంగా కూడా మీరు కంప్లీట్లీ యూ ఫీల్ దట్ యు ఆర్ ఇన్ లవ్ అండ్ సరెండర్ విత్ యువర్ ఈవెన్ పిల్లో కంప్లీట్లీ. తర్వాత మీరు కవర్ చేసుకున్న బెడ్షీట్ని కూడా యు ఆర్ టోటలీ ఇట్ ఈస్ దట్ ఫీల్ ద టచ్. ఎంత మీ ఇంద్రియాలన్నీ కూడా కంప్లీట్లీ feel the sensation of the touch of the bedsheet on your body. Feel that you are caressing the bedsheet. Feel that you are caressing the mattress. Feel that you are caressing the pillow. ప్రతి దగ్గర కూడా 100% సరెండర్, ఏ లవ్ విత్ హోల్ ఆఫ్ యువర్ సరౌండింగ్. ఆ సరౌండింగ్ భాగంగా ఉండేటప్పుడు మీరు ఆటోమేటిక్గా డిజల్యూషన్, ఏ సరెండర్లో రిలాక్సేషన్ విల్ కమ్ ఇన్ టు యూ. మీరు ఏ బెడ్షీట్ అయితే కప్పుకున్నారో కంప్లీట్లీ యు ఆర్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ కన్సోలింగ్ యూ, కంఫర్టింగ్ యూ, డిజాల్వింగ్ యూ. యు ఆర్ టోటలీ ఏ మర్జర్ ఇన్ టు ద బెడ్షీట్. తరువాత మర్జర్ లవ్ విత్ ద డార్క్నెస్. రాత్రి పడుకునేటప్పుడు యు ఫీల్ ద డార్క్నెస్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు యూ అండ్ యూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు డార్క్నెస్.
కంప్లీట్లీ దెర్ ఈజ్ ఎ డిజల్యూషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఈ ఎన్వైరన్మెంట్, నీ చుట్టూ ఉన్న వాతావరణం, నీ చుట్టూ ఉన్న ఫ్యాక్టర్స్, నీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్తో ఏకమైపోవాలి. కంప్లీట్లీ సరెండర్ భావంతో ఉండాలి. ఈ సరెండర్ భావం అయిపోయిన తర్వాత మీరు యూ ఫీల్ దట్ అప్పటికి కూడా చాలామందికి నిద్ర రాదు, ఇలా ఉండడం కూడా రాదు, ఎందుకంటే వాళ్ళు ఫిజికల్లీ ఎగ్జర్ట్ అయ్యి ఉండరు. కాబట్టి ఫిజికల్ ఎగ్జర్షన్ ఈజ్ ఫండమెంటల్. ఫిజికల్ ఎగ్జర్షన్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. దానికి కూడా యాక్టివ్ మెడిటేషన్ ప్రాసెస్లు మన కోర్సుల్లో ఉంటాయి. ఈ యాక్టివ్ మెడిటేషన్, ఉత్తేజ ధ్యానం, ఈ ఉత్తేజ ధ్యానంతో మీరు 100% యాక్టివేషన్ ఆఫ్ యువర్ టోటల్ చక్రాస్, యువర్ బాడీ, యువర్ నర్వస్ సిస్టమ్, యువర్ సెల్యులర్ సిస్టమ్, యువర్ టిష్యూస్, యువర్ ఆర్గాన్స్, ఎవ్రీథింగ్ అవుటర్ ఇన్నర్ కంప్లీట్గా మీకు జరిగిపోతూ ఉంటుంది. దాని ప్రాసెస్లో వన్స్ అగైన్ విల్ డిస్కస్ ఇన్ అండ్ అనదర్ పార్ట్ ఆఫ్ మెడిటేషన్ కాల్డ్ ఉత్తేజ ధ్యానం ఆర్ డైనమిక్ మెడిటేషన్ ఆర్ యాక్టివ్ మెడిటేషన్ అనే భాగంలో మనం నేర్చుకుంటాం. దీనికన్నా ముందు ఆలోచనలు ఎప్పుడూ కూడా నిన్ను నువ్వుగా మిగల్చవు. ఆలోచనలు చూడండి, రేపు నిన్న అనేదానివే ఆలోచనలు. ఈ క్షణంలో ఆలోచనలు లేవు. ఒక ఆలోచన వచ్చింది అంటే క్రింది క్షణం కానీ తర్వాత క్షణం కానీ జరిగిపోయి ఉంటుంది. ఆల్రెడీ జరిగిపోయి ఉన్నదానికే ఆలోచనలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆలోచనలతో ఇప్పుడు మీకు సంబంధం లేదు. మీకు ఓన్లీ ద ఫండమెంటల్ వర్క్ ఈజ్ టు స్లీప్. ఇలా కాకుండా కూడా మైండ్ ఆలోచనలు ఎప్పుడైతే అన్కాన్షియస్ మైండ్లో బర్డన్స్ ఎక్కువ ఉంటాయో అప్పుడు కూడా మిమ్మల్ని పడుకోనివ్వకుండా చేస్తాయి. దీనికి ఒక ప్రాసెస్ ఏంటంటే, ఇవన్నీ చేయకముందు మీరు ఈ జిబ్బరిష్ అంటే ఏంటంటే, ఇది ఒక సూఫీ సిస్టమ్. ఈ సూఫీజంలో జబ్బార్ అనే వ్యక్తి ఒక ప్రాసెస్, మనకి అన్కాన్షియస్ మైండ్లో కూడా ఒక లాంగ్వేజ్ ఉంది. ఈ అన్కాన్షియస్ మైండ్లో అది చూడండి, పిచ్చివాడు అయిపోయేటప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, ఏదో ఇష్టం వచ్చినట్టు. చిన్నపిల్లడు చూడండి, చిన్నపిల్లడు ఎప్పుడు కూడా అసలు ఏమాత్రం సెన్స్ ఉండదు. లాలు లేలి లా కాకు కుయికే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, అర్థం లేని శబ్దాలు. అయితే ఈ అన్కాన్షియస్ మైండ్లో కొన్ని శబ్దాలుగా దాగిపోయి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ అన్కాన్షియస్ మైండ్లో దాక్కున్న లాంగ్వేజ్ని మీరు బయటికి తీసుకొస్తారో అప్పుడు కూడా మీకు నిద్ర ప్రాసెస్ చాలా ఈజీ. కాబట్టి మీరు పడుకునే ముందు యు స్టార్ట్ ఏ ప్రాసెస్ కాల్డ్, యు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ లా 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 తర్వాత ఇలా స్టార్ట్ చేస్తూ ఉన్న తర్వాత కొంత టైం తర్వాత మీ అన్కాన్షియస్ మైండ్ కొన్ని సౌండ్స్ని సప్లై చేస్తుంది. లికు కికు మై తూ కా చూ ము ఏమి వచ్చినా సరే మీరు బయటికి అనకుండా నోరు మూసుకుంటూ బయటికి శబ్దాలని బయటికి రాకుండా, ఎందుకంటే బయట వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కాబట్టి మీరు నోరు మూసుకుంటూ అదే శబ్దాలని కళ్ళు మూసుకుంటూ శబ్దం చేయొచ్చు. ఏదో ఒకటి అన్కాన్షియస్ మైండ్ తాలూకా లాంగ్వేజ్ని కంప్లీట్గా రిలీజ్ అయిపోయేటట్టు చేయాలి. ఈ అన్కాన్షియస్ మైండ్ రిలీజ్, అలాగే మనకి కొన్ని మంత్రాలు కూడా ఉన్నాయి. అవి మీకు ఆల్రెడీ ఇంక ఫ్యూచర్లో ముందు కూడా చెప్పాను, తర్వాత కూడా కొన్ని మంత్రాలు మీకు చెప్తాను. ఈ మంత్రాలతో కూడా ఈ అన్కాన్షియస్ మైండ్లో ఉన్న ప్యాటర్న్స్ ఏదైతే లం వం రం యం హం ఓం శ్రీం హ్రీం హ్రైం హ్రోం ఇలా కొన్ని శబ్దాలు ఉన్నవి. అవి కాకుండా ఫండమెంటల్గా మీరు ఇవి గురుముఖంగా నేర్చుకోవాలి. కాబట్టి మీరు కేవలం ఈ సౌండ్స్ మాత్రం లా 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 ఏ ఆ తర్వాత కంటిన్యూ, అలాగే 3 లెటర్ వర్డ్ లైలు తో చూ ఒక ఏ విధంగా అయితే సైలెంట్గా బయటికి అనకుండా ఏ సౌండ్స్ మీ అన్కాన్షియస్ మైండ్ సప్లై చేస్తుందో ఆ సౌండ్స్ని ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఎగ్జాస్ట్ చేయండి. ఆ ఎగ్జాస్ట్ చేసిన తర్వాత మైండ్ అన్బర్డన్ అయిపోతుంది. ఈ మైండ్ అన్బర్డన్ అయిపోతే అన్కాన్షియస్ మైండ్లో ఏవైతే లేవు కాబట్టి అప్పుడు మీ శరీరం, మీ మైండ్ రిలాక్సేషన్ ప్రాసెస్లోకి వెళ్ళటం అనేది చాలా సులువుగా జరుగుతుంది. ఇప్పటికి కూడా మీకు నిద్ర రాకపోతే ఈ స్లీప్ మెడిటేషన్ ప్రాసెస్లో మీరు పడుకునే ఉన్నారు కానీ మెడిటేషన్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నారు. ఒక్కొక్క ఆర్గాన్ని రిలాక్స్ అవుతూ పొండి, కాళ్ళ నుంచి తల వరకు లూజుగా వదిలేస్తూ రిలాక్సేషన్ ప్రాసెస్లోకి పొండి.
పోయిన తర్వాత ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో వెంటనే మీరు మీ శ్వాసని గమనించండి. పొట్ట పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, కాంట్రాక్ట్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, అబ్డోమన్ ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ ప్రాసెస్ని గమనిస్తూ ఉంటూ అప్పటికి కూడా మీకు నిద్ర వస్తే నిద్రలోకి జారుకోండి. నిద్ర లేకపోతే స్టిల్ ద క్వాలిటీ ఆఫ్ స్లీప్ విల్ బి బెటర్ బికాజ్ యు ఆర్ ఆల్మోస్ట్ ఇంటూ అన్ ఆల్ఫా ప్యాటర్న్, థీటా ప్యాటర్న్. ఆల్ఫా థీటా ప్యాటర్న్లోకి ఎప్పుడైతే కంటిన్యూస్గా వెళ్ళిపోతారో, ఇప్పుడంటే కళలను కూడా మీరు ఏ కళ అయినా సరే ఇదంతా అన్కాన్షియస్ మైండ్ కంప్లీట్గా అరేంజ్మెంట్సే కళలు ఉదయం అప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, రాత్రి అప్పుడు కళలు వస్తున్నాయి. దీని పద్ధతి అంతా ఒకటే. ఎక్కడైతే ఈ ప్యాటర్న్స్ లోపల దాగి ఉన్నాయో ఈ పార్ట్స్ అన్నీ కంటిన్యూస్గా ఎగ్జాస్ట్ చేస్తే మీలో కంప్లీట్గా రిలాక్సేషన్ వచ్చేస్తుంది. రిలాక్సేషన్కి ఇంకొకటి ఏంటంటే పడుకునే ముందు మీరు హనీ అండ్ మిల్క్, చాలా మంచి ఫార్ములా ఇది. హనీ అండ్ మిల్క్ రెండు కలిపి మీరు నిద్రకి వెళ్ళేటప్పుడు మీరు ఒక పాలు గ్లాసు విత్ హనీ తాగండి. ఇది చాలా మంచిది, చాలా ఈజియర్ ప్యాటర్న్ టు ఎంటర్ ఇన్ టు స్లీప్. నిద్రలోకి వెళ్ళొచ్చు. నిద్రకు వెళ్ళేక ముందు కూడా ఎప్పుడు కూడా వైఫ్తో కానీ, మీరు పెళ్ళైన వాళ్ళైతే వైఫ్తో కానీ, ఎప్పుడు రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అనే విధంగా ఉండవద్దు. మీ బెడ్రూమ్ షుడ్ బి వెరీ వెరీ ఫ్రాగ్రెంట్, వెరీ వెరీ ఎయిరీ, వెరీ వెరీ ఓపెన్. కంజెస్టెడ్గా ఎక్కడ ఉండొద్దు. ఎక్కడ కూడా డోంట్ డిస్కస్ ఎనీ డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్. ఓన్లీ లైట్ మ్యూజిక్, ఏ క్లాసికల్ మ్యూజిక్ ఆర్ ఓన్లీ ఏ ట్యూన్, ఆర్ మీరు స్లో భజనలో కానీ ఆర్ ఫ్లూట్లో కానీ ఏదో ఒకటి కేవలం ఒక ట్యూన్ లాంటిది మీరు వేసుకుంటూ ఉంటే మంచిది. ఫ్యామిలీ లైఫ్కి మీరు భోజనం అయిన వెంటనే కూడా నిద్రలోకి వెళ్ళకూడదు. నిద్రకి కనీసం 2.5 hours గ్యాప్ ఉండాలి, ఆర్ 3 hours ఈజ్ స్టిల్ బెటర్. టీవీ సీరియల్స్లో ఎక్కువ దెయ్యాలు, భూతాలు, మర్డర్, మైండ్ని ఎక్సైట్ చేసే విషయాల్ని మీరు తక్కువగా చూస్తే అంత మంచిది. పడుకునే ముందు కూడా ఇంకొకటి, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. పడుకునే ముందు కూడా యూ షుడ్ లాఫ్. పడుకొని లేచిన తర్వాత కూడా యూ షుడ్ లాఫ్. దట్ లాఫ్ షుడ్ బి వెరీ వెరీ న్యాచురల్. ఒక స్మైల్, ఒక లాఫ్ యూ ఇనిషియేట్ చేయండి. లాఫ్ని ఇనిషియేట్ చేయండి. యు బ్రింగ్ ఇట్ ఇంటు యూ. ఇది మీకేంటంటే సిస్టమ్ ఎప్పుడైతే మీకు సెరటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్స్ మనకి ఆటోమేటిక్గా రిలీజ్ అవుతాయి. చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ డిప్రెషన్కి ఏంటి ఇప్పుడు ఇచ్చే హార్మోన్స్ ఏంటి? సెరటోనిన్, మెలటోనిన్ హార్మోన్స్ ఇస్తున్నారు. ఇవి మనలోనే ఉన్నాయి. డాక్టర్ మనలోనే ఉన్నాడు, రెసిస్టెన్స్ మెకానిజం మనలోనే ఉంది, అన్నీ మనలోనే ఉన్నాయి. ఇవన్నిటి నుంచి మనం 100% దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మనం ముందుకెళ్ళవచ్చు. అన్నిటికన్నా అప్పటికి కూడా మీకు నిద్ర రాకపోతే యూ షుడ్ జస్ట్ డోంట్ వరీ ఎట్ ఆల్. దట్ మీన్స్ యువర్ బాడీ డస్ నాట్ నీడ్ ఎనీ మోర్. అప్పటికే మీకు కంప్లీట్గా రెస్ట్ వచ్చేసి ఉంటుంది. మెడిటేట్ చేశారు. 1 hour ఆఫ్ మెడిటేషన్ ఈజ్ ఈక్వివలెంట్ టు మినిమమ్ 3 hours స్లీప్. కాబట్టి ద క్వాలిటీ అంటే యాక్చువల్గా మెడిటేషన్లో మీరు చేస్తున్నది ఏంటి, నిద్రలో చేస్తున్నది ఏంటి? నిద్రలో మీరు ఏం చేస్తున్నారంటే కేవలం శరీరానికే రెస్ట్ వస్తుంది, కానీ మెడిటేషన్లో మీ మైండ్కి కూడా రెస్ట్ వస్తుంది. ఎందుకని? నిద్రలో ఉండేటప్పుడు మీకు కళ్ళు వస్తున్నాయి. కళ్ళు వచ్చేటప్పుడు మీరు ఏవేవి అనుభవపూర్వకంగా మీరు అవన్నీ కూడా అనుభవిస్తుంటారు. మీకు ఎనిమీ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ యూ, మీ వెనకాతల ఎనిమీ, ఒక శత్రువు మీ వెనకాతలు పరిగెడుతున్నారు. అప్పుడు కూడా మీ ఎక్సైటేషన్, మీ స్టిమ్యులేషన్ అన్నీ కూడా అప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆర్ మీకు ఒక ద్వేషం, మీకు ఒక ఈర్ష్య, మీకు ఒక అసూయ, ఇవన్నీ కూడా మీకు జరుగుతున్నాయి. ఇలా జరిగేటప్పుడు మీ ఎక్సైటేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ మెడిటేషన్లో ఏం చేస్తున్నాము, ఇవన్నిటికీ భిన్నంగా ఉన్నారు మీరు. వీటితో ఎక్కడా కూడా మీరు కలవట్లేదు. దీన్ని తదేకంగా ఒక విట్నెసర్గా చూస్తూ ఉన్నారు. కాబట్టి మీలో ఉన్న ఎమోషన్స్ అవన్నీ మీ మైండ్ విల్ బి ఎంటరింగ్ ఇంటూ ఏ డీపర్ రెస్ట్. మెడిటేషన్లో బాడీ రెస్ట్ తీసుకుంటుంది, మైండ్ ఇంకా డీపర్ రెస్ట్ తీసుకుంటుంది. కాబట్టి డీపర్ రెస్ట్ కాబట్టి
this is much more useful to you. You are more into theta and delta wave pattern. ఈ థీటా అండ్ డెల్టా వేవ్ ప్యాటర్న్కి మీరు ఎంత టైం ఎక్కువ ఉంటారో మీ లైఫ్లో మీరు అంత ఎఫిషియెంట్ అవుతారు, అంత సక్సెస్ మీలోకి వచ్చేస్తుంది. సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్ రెండు కలిసి వస్తాయి. ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ ఇవన్నీ కూడా మీకు నార్మల్గా జరిగే పనులుగా జరుగుతాయి. కాబట్టి నిద్ర అనేదాన్ని చాలా సిన్సియర్గా, లైఫ్ ఈజ్ నాట్ సీరియస్నెస్, లైఫ్ ఈజ్ జస్ట్ జాయ్, లైఫ్ ఈజ్ ఫన్, లైఫ్ ఈజ్ ఏ మిస్టరీ. లైఫ్ని ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్తో జీవించొద్దు. లైఫ్ ఈజ్ ఇన్సెక్యూరిటీ, ఇన్కన్సిస్టెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. బీ ఓపెన్ టు లైఫ్. నీకు తెలిసినట్టే జరగాలని నువ్వు ఊహించుకోవద్దు. అప్పుడు నీకు ఇమీడియట్గా నీ క్వాలిటీ ఆఫ్ స్లీప్లో కూడా చాలా తేడా వస్తుంది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఆల్సో. In materialistic life also it is important, in spiritual life also it is very very important. Om Bhumi Mangalam, Om Udaka Mangalam, Om Agni Mangalam, Om Vayu Mangalam, Om Gagana Mangalam, Om Surya Mangalam, Om Chandra Mangalam, Om Jagat Mangalam, Om Jiva Mangalam, Om Deha Mangalam, Om Mano Mangalam, Om Atma Mangalam, Om Sarva Mangalam Bhavatu Bhavatu Bhavatu. Om Sarvamangalam Bhavatu Bhavatu Bhavatu. Om Sarvamangalam Bhavatu Bhavatu Bhavatu.